ఖండిస్తున్నారు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనకు పార్టీ మారే ఆలోచన లేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను అంటున్నారు ఆయన. అవసరమైతే రిటైర్ అవుతా తప్ప పార్టీ మాత్రం మారే ప్రసక్తి లేదు అంటున్నారు ఆయన. ఇంకా ఏమన్నారో మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. నామినేషన్ కార్యక్రమం జరుగుతోంది. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే మీ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదులాపురం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఏ విధంగా సిద్ధమవుతుంది, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయండి? ఏదులాపురంలో 32 డివిజన్స్ ఉన్నాయి. 32 డివిజన్లో కూడా మాతో కలిసి వచ్చే పార్టీ ముఖ్యంగా సిపిఎం వాళ్ళతోనే పొత్తులో పెట్టుకొని 32 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా మున్సిపాలిటీ మనం కైవసం చేసుకుంటాం అనేది గట్టి నమ్మకం ఉన్నది. దానిలో ప్రతిదీ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను తీసుకొచ్చింది. ఈరోజు వాళ్ళు కొత్తగా జేఎన్టీ నేను తీసుకొచ్చింది, నర్సింగ్ కాలేజ్ మేము కట్టించింది, మద్దులపల్లి మార్కెట్ మేము చేసింది, అన్ని రోడ్లు ఇంక్లూడింగ్ సెంట్రల్ లైటింగ్తో సహా మేము చేసింది. మరి వాళ్ళు కొత్తగా చేసింది ఏముంది? లేదు, మంత్రులు వస్తుంటారు పోతుంటారు. మంత్రి అయినంత మాత్రాల్లో ఏదో జరిగిపోతుంది అనేది గతంలో కూడా చాలామంది మంత్రులను చూసినా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ప్రజల్లో ఎవరు ఉంటారు, ప్రజల్లో మేలు ఎవరు కోరుకుంటారు అనేది ముఖ్యం. కందాల ఉపేందర్ రెడ్డి పార్టీ మారుతుండో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోతుండని లేదా కాంగ్రెస్లోకి వెళ్తుండనేది వివిధ రకాలుగా ప్రచారం జరుగుతుంది. నిజంగా పార్టీ మారుతున్నారా? ఏ పార్టీలోకి వెళ్తున్నారు? మీకు హానెస్ట్గా చెప్పాలంటే ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు కావాలని చేస్తున్న ప్రచారం. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, నాకు పార్టీ మారే ఆలోచన కానీ అట్లాంటిది కానీ అవసరం కానీ లేదు. ఖచ్చితంగా నేను బీఆర్ఎస్లోనే ఉంటాం, బీఆర్ఎస్లోనే ప్రయాణం చేస్తా. నాకు నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, నాకు ఇంకొక 10 ఏళ్ళ తర్వాత వయసు సహకరించినప్పుడు రిటైర్ అవుతా, కానీ మళ్ళీ ఇంకొక పార్టీ మారేది కానీ అట్లాంటి ఆలోచన కానీ 1% కూడా లేదు. ఇది ఇంతకుముందు కూడా చెప్పినాం. వీళ్ళు కావాలని కాంగ్రెస్ వాళ్ళు ఒట్టిగా పబ్లిక్ని డైవర్ట్ చేసేదానికి ఏదో ఒకటి చెప్తున్నారు, కానీ నాకు అట్లాంటి ఆలోచన లేదు, అవసరం లేదు. నేను ఈ రోజుకు నాతో ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మాట్లాడినట్టు ఉన్నా వాళ్ళు అన్నది నిజమే. కానీ ఈ రోజుకి నేను ఎవరితో మాట్లాడలేదు, లేకుంటే నన్ను ఒత్తిడి చేసేటోళ్ళు ఎవరు లేరు. నాకు ఒత్తిడి చేయగలిగే, నన్ను ఒత్తిడి చేయగలిగే శక్తి వీళ్ళకేం లేదు. ఎవరు అట్లాంటిది అసలు డిస్కషనే లేదు. కావాలని వీళ్ళు బదనాం చేసేదానికి ఒట్టిగా అట్లేదో ప్రజలని మభ్యపెట్టి డైవర్ట్ చేసేదానికి మాట్లాడుతున్నారు. అంటే మీరు గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో చేరే సమయంలో కాంగ్రెస్ నుంచి కూడా వేరే పార్టీలోకి బీఆర్ఎస్లోకి వెళ్ళే సమయంలో కూడా పార్టీ మారేది లేదని చెప్పి ఆఖరి క్షణంలో ఈ విధంగా చేశారు కందాల ఉపేందర్ రెడ్డి. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తారు అనేది బహుశా మీ అందరూ కూడా గుర్తుందో మర్చిపోయిందో నాకు తెలియదు. నేను 100% నాకు పార్టీ మారే ఉద్దేశం లేదనేది నేను ఆ రోజు చెప్పాను. అది 100% కరెక్ట్. కానీ ఆ రోజున్న పరిస్థితులలో 2-3, ఒకటి నాకు అదే ఇమ్మీడియట్గా ఎలక్షన్ కాగానే బైపాస్ అయింది. రెండోది, నేను ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో మనం ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా, 10 మందికి సహాయం చేయాలన్నా అధికార పార్టీలు లేకుండా చేయలేమనే ఉద్దేశంతో మారినాను. కానీ నేను మారటం కూడా ఆ రోజు కరెక్ట్ కాదని కూడా చెప్పిన. నేను మారటం కరెక్ట్ అని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మారినాం అంతే. కాబట్టి నాకు అట్లాంటి ఆలోచన లేదు. ఇది కేవలం వీళ్ళు కావాలని డైవర్ట్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు నేను ఎక్కడన్నా ఒక సందర్భంలో కాకుండా ఒక సందర్భంలో ఏదన్నా మాట్లాడితే దానికి ఇంకా 2 మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. కానీ అసలు అట్లాంటి డిస్కషనే లేదు. దాంట్లో జరిగిన 1.01% కూడా కరెక్ట్ లేదు. ఇది కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఖచ్చితంగా బీఆర్ఎస్లోనే చివరి వరకు కొనసాగుతాను, అవసరమైతే రిటైర్డ్ అవుతాను, కానీ పార్టీ మారే ఉద్దేశం లేదు, కావాలని కొందరు చేస్తున్నటువంటి ప్రచారం మాత్రమేనని కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అపారాతో నారాయణ, TV9 ఖమ్మం.